ఒకసారి సార్తో మాట్లాడదాం మనం. సార్ నమస్తే, కూర్చుంటున్నాను నేను. తిని ఇచ్చేది లేదు, ఎక్కడిది? ఎట్లుంది సార్, తినొచ్చా? మేడం వండినట్టుందా? నో కంపారిజన్, మనతో కంపేర్ చేయొద్దు, కానీ ఇట్లా ఉండకూడదు. అంతకన్నా ఎక్కువ స్టాండర్డ్ ఉండాలి. వీ డిజర్వ్ మోర్ క్వాలిటీ. దిస్ ఈజ్ నాంది ఫౌండేషన్ వాళ్ళు సబ్మిట్ చేసింది కాబట్టి కొంతమేర టేస్ట్ ఉంది, కానీ బడ్జెట్ తక్కువ కాబట్టి ఓన్లీ పాలకూర పప్పుని సాంబార్లా చేశారు పలుచగా, తర్వాత అన్నము, అంతే, దట్స్ ఇట్. అది కరెక్ట్ కాదు. కొంచెం ఇంకెక్కువ వెజిటబుల్ కర్రీ ఉండాలి. బాయిల్డ్ ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది, బట్ ఈరోజు బాయిల్డ్ ఎగ్ బదులు బనానా ఇస్తున్నారు వీళ్ళు. సో ఇది కూడా మంచి ఐడియానే. ఒక 3 రోజులు నాంది ఫౌండేషన్ వాళ్ళకి ఎగ్గుతో ప్రాబ్లం లేదు. అలాగే మన ఇంకో ఫౌండేషన్ ఉంది కదా, అక్షయ పాత్ర ఫౌండేషన్, వాళ్ళకి ఎగ్గుతో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ముట్టుకోరు. సో అక్కడ హెడ్ మాస్టర్స్ ఇస్తున్నారు. బట్ ఎనీహౌ మిడ్ డే మీల్ మాత్రము ఇంప్రూవ్ చేయాలి రాష్ట్రం మొత్తం. ఇంకొకటి, సరే మనం ఇక్కడ వచ్చినాము, మీరు అంటున్నట్టు వాళ్ళు ఏదో ఫౌండేషన్ వాళ్ళు వచ్చి పెడుతున్నారు కాబట్టి కొంత బెటర్గా ఉండొచ్చేమో. మరి ఏమి లేని దగ్గర అక్కడే వండి పెట్టే వాళ్ళ దగ్గర, ఫుడ్ బయట కొనుక్కొచ్చి పెట్టే దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది చాలా దారుణంగా ఉన్నది కూడా, ఫుడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అగ్రీ, టోటల్ అగ్రీ. మళ్ళీ పెద్ద స్కూళ్ళల్లో కొంచెం ఎక్కువ వర్కౌట్ అవుతుంది కాబట్టి కొంచెం బెటరు. చిన్న స్కూళ్ళల్లో మరీ దారుణం ఉంటుంది పరిస్థితి. చిన్న స్కూల్లో చాలా చాలా దారుణంగా ఉంటుంది అది. పెద్ద స్కూళ్ళల్లో కూడా ఒక వే ఆఫ్ స్టాండర్డ్స్ లేవు. సో అది కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్, అసలు కిచెన్ షెడ్ కాన్సెప్ట్ లేదు, అది పెద్ద తలనొప్పి. సో వాళ్ళే ఒక్కొక్కసారి వాళ్ళే మూటలో వేసుకొని వస్తారు ఇంటి నుంచి ఎస్హెచ్ మెంబర్సు, వండుకుంటారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. సో స్కూళ్ళల్లో స్టోరేజ్ కాన్సెప్టు, కిచెన్ షెడ్ కాన్సెప్టు అది లేదు. అది పెద్ద ఇష్యూ. సో అంటే ఒక స్టాండర్డ్స్, దేనికి స్టాండర్డ్స్ లేవు మిడ్ డే మీల్ సంబంధించి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు కింద కూర్చొని తింటున్నారు, ఇక్కడ బండలు ఉన్నాయి కాబట్టి ఓకే పర్లేదు, కానీ చాలా స్కూళ్ళలో మట్టి ఉన్నది. చాలా స్కూళ్ళలో కడుక్కోవడానికి అక్కడ మొత్తం డ్రైనేజ్ లాగా ఒక బురదలాగా ఉన్నది. సరే లోపల ఇక్కడ కొంచెం బెటర్గానే ఉన్నది, స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ కొంత రెస్పాండ్ ఇంకొంత ఇది చేసి ఉండొచ్చేమో. కానీ వందల వేల స్కూళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి, వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. 26,652 స్కూళ్ళల్లో మిడ్ డే మీల్ నడుస్తుంది కదా. సో మిడ్ డే చెప్పండి. సో ఈ 26,000 చిల్లర స్కూళ్ళలో మిడ్ డే మీల్ స్కీమ్ నడుస్తుంది. ఇది మానిటరింగ్ కూడా చాలా కష్టమే. మానిటరింగ్ చాలా కష్టమే. సో ఇది సప్లై ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, సప్లై ఆఫ్ ఫుడ్ మెటీరియల్, ఇది తర్వాత కొంచెము రేజ్డ్ పెడెస్టల్స్ వండడానికి, అట్లాగే స్టోరేజ్ రూమ్స్, ఇవన్నీ కూడా చాలా అవసరాలు ఉంటాయి. సో దీనికి యాక్చువల్గా ఈ చిన్న స్కూళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న స్కూళ్ళలో మనం కడదామన్నా టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తర్వాత మానిటరింగ్ ఇన్ని స్కూళ్ళు, ఒక్కొక్క ఎంఈఓ 60 స్కూళ్ళు మానిటర్ చేయాలి. సో అట్లా నీకు ఎక్కడ ఏ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ప్రకారం కూడా ఒక్క ఆఫీసరు 60 యూనిట్స్ని మానిటరింగ్ చేయడం ఉండదు. 10 యూనిట్ల కంటే ఎక్కువ ఉండదు జనరల్గా. అది ఆ వ్యవస్థ ఒక వీక్ ఉంది బాగా. సో తర్వాత ఇంకోటి మీకు పక్కా చెప్పాల్సింది ఏంటంటే, దీంట్లో నేను ఏ పొలిటీషియన్ కాదు, కానీ పాత గవర్నమెంటు ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించి ఏం కూడా ముట్టుకోలే. కనీసం ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ కనీసం విద్యా కమిషన్ వేసి స్టడీ చేయమంటున్నారు. వాళ్ళైతే అసలు ఇలాంటి రివ్యూ కానీ, ఆ సెన్సిటివిటీ కానీ, పేపర్లో చచ్చిపోయినట్టు ఎన్ని వార్తలు వచ్చినా కానీ ఉలుకు లేకుండా పలుకు లేకుండే, కనీసం ఉలుకు పలుకుంది మనం చూస్తున్నాం కదా. సో దట్ వే వాడు బాగా నాశనం చేసిపోయాడు. ఇంకొకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 6 రూపాయలు 8 రూపాయలు ఇది సరిపోతాయి ఆ మీల్స్కి? చాలా అన్యాయం కదా ఇది. వాళ్ళు నాకు గుర్తుంది 2022-23లో 11,000 కోట్లు ఉంటే మిడ్ డే మీల్ బడ్జెట్, దాన్ని తగ్గించి 10,000 కోట్లు చేసిండు మోడీ గవర్నమెంట్. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోతున్నది కదా సార్, అయిపోయింది కూడా. మరి వీళ్ళు ఏమి చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? బడ్జెట్ అలొకేషన్ కానీ, సరే మొన్న మెస్ ఛార్జ్ లేదో పెంచినామని ఒక స్టేట్మెంట్ కాదు, ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ 40% బడ్జెట్ పెంచింది. అంటే అది ఒక ఉదాహరణకి మీకు 40 రూపాయలు ఉంటే దాన్ని ఒక 60 చిల్లర వేస్తారు, దాంట్లో 40% పెంచారు. దానివల్ల మీకు ఫుడ్ క్వాలిటీ ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతుంది.
ఇంతకుముందు వారానికి ఒక్కరోజు చికెన్ తినేవాళ్ళు ఈరోజు వారానికి 2 రోజులు చికెన్ తింటారు. నవ్వు మెనూ రివైజ్ చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ మనీ ఈజ్ అవైలబుల్ నౌ. సో గురుకులాస్ వరకు హాస్టల్స్ వరకు ఫుడ్ విషయంలో బ్రహ్మాండంగా ఉంది. బడ్జెట్ వైజ్ నో ప్రాబ్లం, రిలీజ్ వైజ్ నో ప్రాబ్లం, ఓన్లీ మిడ్ డే మీలే ప్రాబ్లం. సో మిడ్ డే మీల్ అయితే గవర్నమెంట్ మాగనూరులో జరిగే ఇన్సిడెంట్స్ కానీ చాలా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అంత అద్భుతంగానే ఉంటాయి. యాక్చువల్గా నువ్వు చేస్తున్న నేను మాగనూరు పోదాం అనుకున్నా, నువ్వు చేస్తున్న వీడియో చూసి నేను పోలే. అవసరం లేదుగా, నువ్వు మంచిగా చేస్తున్నావు వీడియో. పిల్లలతో మాట్లాడించినావు, టీచర్లతో మాట్లాడించినావు, డాక్టర్లతో మాట్లాడించినావు, కుకింగ్ చేసిన వాళ్ళతో మాట్లాడించినావు, అందరితో మాట్లాడి బాగుంది. అది చూసినాక నాకు కూడా అర్థమైంది ఏంటంటే అక్కడ విషయంలో మాత్రం రైస్ ఇస్ ద కల్ప్రిట్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే రైసు కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, ముక్కిపోతాయి, పురుగులు వస్తాయనే ఉద్దేశంతో కొన్ని రకాల కెమికల్స్ కలుపుతున్నారు. ఖరాబ్ కాకుండా అంటే పురుగులు రాకుండా, పురుగులు పట్టకుండా. అది కలిపిండు. కానీ దాన్ని ఏం చేయాలంటే 2 సార్ల బదులు 4 సార్లు 5 సార్లు వాష్ చేయాలి. ఆ వాష్ కూడా డెప్త్తో వాష్ చేయాలి. అంటే గిన్నెలో బియ్యం పోసి పైపైన వేసి రాబలే, కింద వరకు వాష్ చేసి 4-5 సార్లు చేస్తే తప్ప నీకు కలిపిన కెమికల్ యొక్క ఎఫెక్ట్ పోదు. సో నాకు అనిపించింది, నువ్వు చూసిన వీడియో చూసిన తర్వాత దట్ వాజ్ ద కల్ప్రిట్. దానివల్ల వచ్చింది. సో ఇప్పుడు అందుకే అంటున్నాను నేను, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. బియ్యాన్ని ఎట్లా స్టోర్ చేయాలి, ఎగ్స్ని ఎట్లా స్టోర్ చేయాలి, ఎట్లా ప్రొక్యూర్ చేయాలి, ఎన్ని రోజుల కంటే ఎక్కువ ప్రొక్యూర్ చేయకూడదు. సో కూరగాయలు ఎన్ని రోజుల కంటే ఎక్కువ ప్రొక్యూర్ చేయకూడదు, కూరగాయలను ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, ఎట్లా స్టోర్ చేయాలి, ఇవన్నిటికీ ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేదు ఇప్పుడు ఈరోజు. సో మేము దాని మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు వాటన్నిటిగా ఎస్ఓపి పెట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత టైమ్లీ పేమెంట్స్, అదొక పెద్ద ఇష్యూ. డబ్బులు ఇవ్వరు, వాళ్ళు ఏ నుంచి తెస్తారు? చాలా ఘోరంగా ఉంది, బాధ, చాలా అన్యాయంగా ఉంది అది. తర్వాత పేమెంట్ మెథడాలజీ కూడా వాళ్ళకి ఎంత పేమెంట్ పడిందో వాళ్ళకి తెలియదు, సమాచారం లేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి 6 రూపాయల పేమెంట్ ఉంటే వాళ్ళు క్లియర్గా మేము 100 భోజనాలు ఇచ్చినాము, ఈరోజు 100 ఇచ్చినాము, బుధవారం 100 ఇచ్చినాము, గురువారం 100 ఇచ్చినాము, ఈ వారం పేమెంట్, వారానికి ఒకసారి పేమెంట్ మాడ్యూల్ ఉండాలి, పేమెంట్ మెథడాలజీ ఉండాలి. దాంట్లో క్లియర్ కట్గా ఇన్ని భోజనాలు ఇంటూ 6 రూపాయలు ఇంత అమౌంట్ అని తెలియాలి కదా. అసలు అది ఎంత మిస్టీరియస్గా ఉందంటే, ఒక బిల్లు ఏమో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, సో ఇంకొక బిల్లు ఏమో 6 నుంచి 8, ఇంకొక బిల్లు ఏమో 9 నుంచి 10, ఇంకొక బిల్లు ఏమో ఎక్స్, ఇంకొక బిల్లు ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 1000 రూపాయల జీతము, ఇంకొక బిల్లు ఏమో 2000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే బిల్లు. ఇన్ని రకాల బిల్లు ఇస్తే అసలు ఏమొస్తుంది, ఏం రావటం లేదు. అవుట్ దా 9th క్లాస్ 10th క్లాస్ ఉదాహరణకి మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 0, స్టేట్ గవర్నమెంట్ అది ఇంకో బిల్. అది ఈ రకంగా కన్ఫ్యూజన్లో ఉంది బాగా పద్ధతి. అవన్నీ చేయాలి. ఐ థింక్ నాకు అర్థమైంది ప్రాబ్లము. సో ఇవన్నీ మీరు రూల్ అవుట్ చేసి అంటే ఒక నివేదిక లాంటిది ఏమైనా ఇస్తున్నారా గవర్నమెంట్కి? పక్కా ఇస్తాం కదా. నివేదిక ఇవ్వడమే కాదు, నేను కూర్చొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక సాఫ్ట్వేర్ పెట్టి మొత్తం మానిటరింగ్ మెకానిజం పెడతాను. అంతవరకు నేను ఐ విల్ గైడ్ ది డిపార్ట్మెంట్. ఇంకా చాలా మాట్లాడాలి సార్, మీతో మాట్లాడతాను. ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి. మేడం నమస్తే. సో మీరు ఇందులో టీచరా మేడం? అవును సార్. సో మీరు ఇక్కడే తింటారా? తింటాం సార్. ఓకే. అప్పుడప్పుడు తింటారు? అప్పుడప్పుడు కాదు సార్, రెగ్యులర్గా తింటాం. ఓకే. సో మరి పిల్లలు బాక్సులు కూడా తెచ్చుకుంటున్నారు కదా, మరి వాళ్ళు ఎట్లా? కొంతమంది పిల్లలు వాళ్ళ ఫుడ్ టేస్ట్ని బట్టి వాళ్ళు తెచ్చుకుంటున్నారు సార్. ఇట్స్ నాట్ దట్ మన స్కూల్లో బాగాలేక కాదు, వాళ్ళు ఇంటి దగ్గర మాకు ఇది కావాలి అది కావాలి, ఇప్పుడు ఇది పెట్టినా కూడా ఒక్కొక్కసారి బయట తింటారు పిల్లల యాటిట్యూడ్ అది, అంతే మారుతున్న యాటిట్యూడ్. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో మనం ఇది మనకి ఇచ్చిన ఈ భోజనాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం.